ఆల్చిప్పల్లాంటి కళ్ళు, గోరింటతో అరుణిమను దాల్చిన అతివ అరచేతులు, వేడుక చేసే జడకుచ్చుల విసుర్లు, హయలుగా సాగే హంస నడకలు, మేని విరుపులు, కాటన్ చీరలతో కవ్వించే కన్నె పడుచులు, పండిన మొగలి పొత్తి పరిమళం, అణువణువున తొణికిసలాడే తెలుగుతనం, అన్నీ సమపాళ్లలో సొగసుగా అమిరితే ఇక ఆ ఆవిష్కర్త పేరు ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన తెలుగు వర్ణమాలకు సరికొత్త వంపు సొంపులు దిద్దినవాడు. తన గీతలతో బొమ్మలకు నిత్య యవ్వనాన్ని ప్రసాదించినవాడు. తెలుగు పాఠక ప్రేక్షక మహాజనాన్ని పాలింప నడిచి వచ్చిన బుద్ధిమంతుడు. సౌమ్యంగా నిరాడంబరంగా చలించేవాడు. తెలుగు తల్లి వాకిట ముత్యాల ముగ్గులు దిద్దినవాడు. కేవలం 2 అక్షరాల పేరు బాపు. జీవన గోదావరి పశ్చిమ తీరాన నర్సాపురంలో జన్మించిన బాపు బాల్యమంతా ఉరవళ్ళు పరవళ్లతో ఊరేగింది. ఆకుపచ్చని వెన్నెలతో సన్నగా ఊయలలోగే కొబ్బరి తోటలు, తెగిన మేఘ శకలాల్లా ఊగిసలాడే తెరచాపల తరంగాలు, ఇంటి నిండా మనుషులతో పండుగ సందడిని తలపించే మండువా లోగిళ్ళు, ముంగిట ముత్యాల ముగ్గులు, అలజడి రేకెత్తించే అమ్మాయిల జడగంటలు, ఆహ్లాదభరిత ఉదయాలు, అరుదైన సాయంత్రాలు, ఇవన్నీ ఉగ్గుపాలతోనే బాపు ఊపిరిలో కలిసిపోయి జీవశక్తిని నింపాయి. ఆ శక్తే వెండితెరపై వింత అనుభూతులను ఆవిష్కరించింది. ప్రేక్షకులను క్రొంగొత్త లోకాల్లో విహరింపచేసింది. రసరేఖలతో చిత్రాలకు, దర్శక ప్రతిభతో చలనచిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్న బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. తల్లి సూర్యకాంతమ్మ, తండ్రి వేణుగోపాలరావు. బాపుకి 1956లో భాగ్యవతితో వివాహం జరిగింది. వీరి కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణలు. అసలు సినిమాలతో బాపుకి ఎటువంటి సంబంధం లేదు. తండ్రి న్యాయవాది, కొడుకును కూడా న్యాయవాదినే చేశారు. మరేమో ఆ కొడుకు తండ్రి నిత్యం తిడుతున్నా చిన్నతనం నుంచి బొమ్మనే అమ్మలా ఆరాధించారు. బొమ్మలు వృత్తిగా పెట్టుకుని ఉండడం కష్టం ఆ రోజుల్లో. మా నాన్నగారు అనేవారు, ఇది చేసుకుని హాబీగా పెట్టుకో, నువ్వు మంచిది. అది జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఉండేది బాంబేలో. అందరికీ అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, నాకు చదువుకోవాలి ఉందంటే, కాదు నువ్వు ముందర డిగ్రీ తీసుకో, డిగ్రీ తీసుకుని తప్పకుండా నేను ఆలోచిస్తా అన్నారు. తర్వాత అలాగే బిఎల్ కూడా చదివాను, అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్గా మొదలెట్టాను. ఆ తరువాత పేరొందిన ఎన్నో కంపెనీలలో ఆర్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అదే సమయంలో ఆంధ్రపత్రికలో రాజకీయ వ్యంగ్య బాణాలు కూడా విసిరారు. ఇలా నిశ్చల చిత్రాల్లో చెయ్యి తిరిగే ప్రజ్ఞ, పేరు సంపాదించేశాక చలించే చిత్రాలపై మోజుపడ్డారు. కేవలం స్టూడియోల్లోనూ సెట్టింగ్ల మధ్య నడిచే సినిమాలంటే విసుగు చెందిన ఆయన ఏదో కొత్త సృష్టికి జీవం పోయాలని నిత్యం జ్వలించేవారు. ఈ అసంతృప్తే ఓ అందమైన చిత్రానికి నాంది పలికింది. చెన్నపట్నం పిఎస్ హైస్కూల్ చెలికాడు ముళ్లపూడి వెంకటరమణతో కలిసి తెలుగు సినిమా రంగం వైపు చూపు సారించాడు. ఫిల్మ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పెంచండి. నేను రమణ గారు అప్పుడు 4:30 ముక్కనే ఉండేది లాస్ట్ క్లాస్. ప్రతి సినిమాకి వెళ్ళేవాళ్ళం. మెటాస్లో వచ్చే సినిమాకి, ప్రతి సినిమా క్యూలో నుంచి, పాపులర్ సినిమా అయితే 2 గంటలు ముందర వెళ్ళేవాళ్ళం. ముందర వెళ్ళి నుంచి క్యూలో నుంచి కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి పిచ్చ సినిమాలంటే. అందుకని చెప్పి సినిమా తీసే అవకాశం వచ్చింది. 2 దగ్గరేనండి, ఆల్మోస్ట్ దగ్గర. ఇవి కదిలే బొమ్మలు, ఇవి కదలని బొమ్మలు. సేమ్ హావభావాలు, అన్ని పెర్ఫార్మెన్సు,
బొమ్మలు ఎలా ఉంటాయో సినిమాల్లో కూడా అలాగే ఉంటాయి. తెలుగు సినీ కాలమానంలో 1967 సాక్షినామ సంవత్సరంగా నిలిచిపోయింది. సాక్షి చిత్రంతో బాపు శకం ఆరంభమయ్యింది. పల్లెటూరు, పంట కాల్వలు, కొబ్బరి చెట్లు, కరణం, మునసబు, బల్లకట్టు కిష్టప్ప, ఫకీరు, చుక్కా వంటి సాదాసీదా ప్రజలే ఆ సినిమాలో పాత్రలుగా అవతరించారు. ఫుల్ లెంత్ అవుట్డోర్ కావాలనే చేయలేదు, బాగుంది. విలేజ్లో జరిగింది కదా, విలేజ్లోకి వెళ్ళి తీసాం. సెట్ వేస్తే కాస్ట్ అవుతుంది ఎక్కువ, విలేజ్లో చేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఏదో ఫారిన్ క్యారెక్టర్లా కాకుండా ఐడెంటిఫికేషన్, మళ్ళాగే బిహేవ్ చేస్తున్నాడు, మళ్ళాగే చేస్తున్నాడు అని చెప్పుంటే ఎక్కువ అర్థం అవుతుంది ఆ కథ. మన మధ్య నుంచే నడిచి వచ్చిన పాత్రలు కళ్ళెదుట కనబడడంతో ప్రేక్షకులు తబ్బిబ్బయ్యారు. మేకప్పులు, విగ్గులు, విచిత్ర వేషధారణలు, కెమెరా వైపు చూస్తూ డైలాగులు చెప్పడం, స్టార్స్ మీద భారం వేసి కథను గాలికి వదిలేయకుండా బాపు రమణలు ఈ చిత్రాన్ని నిర్మించారు. లొకేషన్స్ సహజంగా ఉండడం, పాటలు అతికించినట్టు కాకుండా కథలో ఇమిడిపోవడం, ఇవన్నీ ప్రేక్షకులకు కొత్తగా కనిపించాయి. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో హిట్ కొట్టిన సాక్షి ఏకంగా తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికై దేశదేశాల్లో ప్రదర్శితమయ్యింది. బాపు బుద్ధిమంతుడుకు శ్రీకారం చుట్టారు. సందేశాన్ని ప్రబోధాత్మకంగా కంటే శుతిమెత్తగా సినిమా భాషలో చెబితే ప్రేక్షకులు స్వీకరిస్తారని, ఆదరిస్తారని నమ్మారు. రెండు విరుద్ధ భావాలకు ప్రతీకలుగా అక్కినేనిని తీసుకుని పెద్ద సంచలనమే సృష్టించారు. కలడు కలడు అనేవాడు కలడా లేడా అనే అంశంలో ఎటువైపు మొగ్గు చూపకుండా కత్తిమీద సాముల చిత్రాన్ని నడిపించిన తీరు అనితర సాధ్యంగా సాగుతుంది. ఈ కథకు కూడా పల్లెటూరే వేదిక. కథాక్రమంలో పల్లెసీమ రాజకీయాలు, పెనుగులాటలు, పాఠశాలల, గుడిగోపురాల చుట్టూ తిరిగే కుతంత్రాలు ఒక్కటేమిటి సకలం కళ్ళెదుట నిలుస్తాయి. కేవలం కొత్తవాళ్లతోనే కాదు, అగ్రనటులతో కూడా అద్భుతాలు సృష్టిస్తామని బాపు రమణలు ఈ సినిమాతో నిరూపించారు. ఎవరినో అయ్యా, వారి మాటలు నమ్మకండి. వాళ్ళకం చూస్తున్నారుగా, ఉత్త తాగుబోతూ, జోదగాడు, తిరుగుబోతూ కావచ్చు. కానీ వారిలా దగాకోరును కాను. ఇలా బరి తెగించి పచ్చి అబద్ధాలు చెప్పను. అమాయకుల నోటి దగ్గర కూడు పడగొట్టను. పసిపిల్లల చదువు పేర డబ్బు తిని వారికి అన్యాయం చేయను. అసలు బొమ్మలు గీయడం, సినిమాలు తీయడం బాపు స్వయంగానే నేర్చుకున్నారు. బొమ్మల్లో గురువెవరని అడిగితే రాముడే అని చమత్కరిస్తారు. అంతటితో ఆగరు. అందుకు నిదర్శనంగా ఓ బొమ్మ కూడా గీసి చూపుతారు. రాముడంటే బాపుకి అంతిష్టం. ఆ ఇష్టంతోనే సంపూర్ణ రామాయణం తెరకెక్కింది. అందరికీ తెలిసిన కథనే బాపు తనదైన శైలిలో తెరకెక్కిస్తే ఆరుద్ర, రమణ సంభాషణ సహకారాన్ని అందించారు. అవుట్డోర్లో పచ్చని చెట్ల మధ్య ఆశ్రమాలు నిర్మించి ఆ నేపథ్యంలో త్యాగరాజు కృతులను వినిపించి రామాయణాన్ని ఓ రసరమ్య కావ్యంగా తీర్చిదిద్దారు. అసలే ఆనదు చూపు, ఆపై కన్నీరు, తీరాదయ చేసిన నీ రూపుతో చదయ్యయ్యో. కాంతి విహీనమై విపత్తు సూచించే వెలుగు నీడల మధ్య కైక వరాలు కోరడం, కొలువులోని మెట్ల మీద ఒంటరిగా కూర్చొని రావణ బ్రహ్మ నిర్లిప్తంగా కుమిలిపోవడం బాపు శైలికి నిదర్శనాలుగా నిలిచిపోయాయి.
గ్రాఫిక్కుల చమక్కులు లేని ఆ రోజుల్లో రవికాంత్ నగాయిచ్ కెమెరా పనితనంతో చిత్రీకరించిన కుంభకర్ణుని నిద్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాముడన్నా కృష్ణుడన్నా ఎన్టీఆర్ మాత్రమే అనుకునే ప్రేక్షకులను శోభన్ బాబుతో ఒప్పించి మెప్పించారు. ఈసారి పెద్ద హీరో అక్కినేని అండగా ఉన్నారనే ధైర్యంతో కథ అంతటినీ గోదావరి లాంచీలపై నడిపిస్తున్నామనుకుంటూ అందాల రాముడు తీశారు. జనతా ఎక్స్‌ప్రెస్ లోని పాత్రల ఆధారంగా ఎంత డబ్బున్నా పట్టెడు మెతుకులు దొరకడం కష్టమేనని నిరూపించారు. మధ్యతరగతి మనుషుల ఆశ నిరాశలు, డబ్బున్న వారి అహంకారాలు ఒక్కచోట చేర్చి నవ్వులు పోయించారు. అయితే కథ నడవటం లేదు, లాంచీ నడవటం లేదు అంటూ జనాలు గొడవ చేశారు. సెకండ్ రన్లో ఈ చిత్రం సక్సెస్ సాధించింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం ముత్యాల ముగ్గు. ఆ చిత్రంతో బాపు తెలుగు చలనచిత్రానికి కొత్త ఛందస్సును లిఖించారు. రమణ డైలాగులు రికార్డులు బద్దలు కొట్టాయి. మహదేవన్ సంగీతం ప్రేక్షకులను రసజ్ఞలోకాల్లో విహరింపజేసింది. డెన్ సెట్టింగులలోంచి కళాపోషణ ఉన్న సరికొత్త విలన్ ప్రేక్షకుల ముందుకొచ్చి మనిషికి గొడ్డుకి ఉన్న తేడా ఏంటో చూపించాడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు, ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. ఈ చిత్రంలో బాపు శైలి అందరికీ ప్రత్యేకంగా అర్థమయ్యింది. ముత్యాల ముగ్గు టైంలో వాళ్ళ అబ్బాయి అంటే ఇప్పుడు అల్లు అరవింద్ పై అతను అనమాట ఎలక్ట్రికల్ ఎడుతో ఇలా తల తొంగి చూసేపటికి టెలిగ్రాఫ్ స్తంభం కొట్టుకు పడి చచ్చిపోయాడు. ఆయన అంత ఘోరం. ఆయన షెడ్యూల్ రాజమండ్రిలో వేసుకున్నాం. రామయ్య గారు మీరు రావక్కలేదనంటే ఎందుకండి అక్కడ కూర్చునేటి ఏడుస్తూ కూర్చోమంటారు, అక్కడ ఏం పర్వాలేదు నేను వస్తాను రండి అని చేశారు. అక్కడ ఆ కోతిల ఇళ్ళ అండం అన్నీ అలాంటి టైంలో చేశారు ఆయన. అంత మహానుభావుడు. డెడికేషన్ అంటే అదండి. ప్రతి చిన్న పాత్రకు ప్రాధాన్యతనివ్వడం, సన్నివేశాలను సహజంగా అందమైన ఫ్రేముల్లో బంధించడం అందరూ దృష్టి నిలిపేలా చేసింది. ముగ్ధ మనోహరమైన ఈ దృశ్య పరంపర సుందర కావ్యఖండికలా పల్లవించి శృంగారానికే కొత్త సొగసులనద్దింది. బాపు చిత్రాల్లోని పాటల సాహిత్యం, చిత్రీకరణలోని వైవిధ్యం ఏమిటో లోకానికి తెలియవచ్చింది. దీంతో తెలుగు చలనచిత్ర సీమకు మరో పెద్ద దిక్కు దొరికింది. కళాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బాపు అని స్పష్టమయ్యింది. బాపు మార్గం తెలుగు ప్రేక్షక లోకానికి బోధపడింది. ఇప్పటికీ బాపు ప్రతి విషయంలోనూ తొలినాటి ఖచ్చితత్వాన్నే పాటిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడరు. ప్రతి సినిమాకు స్టోరీ బోర్డును రూపొందించుకున్న తరువాతే రంగంలోకి దిగుతారు. ప్రతి సన్నివేశాన్ని బొమ్మగా గీసుకొని అక్కడే సంభాషణలను సైతం రాసుకుంటారు. ఇలా కొన్ని వేల బొమ్మలను గీశారు. అందుకనే బాపు ప్రతి చిత్రం అద్భుతమైన సాంకేతిక సాహిత్య సొగసులతో నిర్దిష్టమైన ఫ్రేముల మధ్య అందంగా అలరారుతుంది. చుట్టుకుంది వెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం.
బొమ్మ వేసేటప్పుడు అన్ని ఊహించుకుంటాం కదా, ఫలానా వాడు ఎక్కడ ఉంటుంది, ఫలానా వాడు ఎక్కడ కూర్చుంటాడు, వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుందని చెప్పి ఊహించుకుని బొమ్మ ఒకటి వేస్తాం కదా. అదే సినిమాలో యాక్చువల్గా జరుగుతున్నది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అనేది గ్రేట్ డైరెక్టర్గా అన్నారు. ఆయన ఆర్టిస్ట్, ఆయన సెట్లో ఎక్కువ తీసేవారు. ఆ సెట్ వేయించేసుకుని ఆయన సినిమా ఇంకొక 15 రోజులు ఉందనగా ఈజ్ టు స్పెండ్ ఒక ఫుల్ 7-10 రోజులు అక్కడ సెట్లో కూర్చునే, పొద్దున వెళ్ళిపోయి రాత్రి దాకా కూర్చుని స్కెచ్లు వేసుకునేవారట. అంతే. ఆయన అనేవారు, నా సినిమా అయిపోయిందని లెక్క, ఈ మిగతా ఊరికి లాంఛనమని. మొత్తం ఊహంతా ఆయన రాసుకున్నారు. థియేటర్లోని 4 హృదయాలను కదిలించడం కన్నా నలుగురిని థియేటర్కు రప్పించేదే మంచి చిత్రం అని భావించే బాపు సీతా కళ్యాణం అందరినీ థియేటర్లకు రప్పించడమే కాదు, హృదయాలపై చెదరని ముద్రలు వేసింది. అతి తక్కువ సంభాషణలతో ఈ చిత్రాన్ని రూపొందించారు బాపు. గంగా మహోర్మికా వీచికా కల్లోల ధాటి ఒక కంట వీక్షించి పురగంగ గరువమ్ము విరువంగనెంచి సంకీర్ణ జటు జటాక్షతలను పొంగిల్చి దుర్గమ్ముగా మలచినాడు, గంగనద్భుతముగా బంధించినాడు. అందాల నటి జయప్రద సీతగా ముగ్ధ మోహనంగా ముచ్చటగొలిపింది. శివధనస్సు ఎత్తుకున్న రావణాసురుడి కదలికలను సీత కనుల కంగారుతో పోల్చడం వంటి బాపు శైలి ఎంతో కీర్తిని మూటగట్టుకుంది. లండన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాఠ్య గ్రంథమై నిలిచింది. ఇలా ఒక్కొక్క సినిమా గురించి చెప్పుకుంటూ పోతే తరగని విషయాలెన్నో తలపులకొస్తాయి. తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాళ్లలా నిలిచిపోయే ఎన్నో చిత్రాలు బాపు ఖాతాలో ఉన్నాయి. కృష్ణంరాజు, వాణిశ్రీలతో నిర్మించిన భక్త కన్నప్ప చిత్రం భక్తితత్వానికి అర్థాన్ని చాటింది. బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. గోరంత దీపం తెలుగు సినిమాకు కొండంత వెలుగుని ప్రసాదించింది. కూతుర్ని అత్తవారింటికి పంపిస్తూ ఈ చిత్రంలో తండ్రి చేసే హితబోధ నేటికి అందరి గుండెల్లో పదిలంగా నిలిచిపోతుంది. నిన్ను చూసి ఇతరుల కన్ను గుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. పాండవులు పాండవులు తుమ్మెదా, మన ఊరి పాండవులు తుమ్మెదా. విభిన్న కథాంశాలతో రూపొందించిన మన ఊరి పాండవులు, తూర్పు వెళ్లే రైలు, త్యాగయ్య, వంశవృక్షం చిత్రాలు వేటికవే బాపు ప్రత్యేకతను ఆవిష్కరించాయి. గ్రామీణ పౌరాణిక చిత్రాలకు మాత్రమే పరిమితమైపోయిన బాపు 90లో పట్టణ కథాంశాలతో చిత్రాల రూపకల్పనకు పూనుకున్నారు. I like your frankness. దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టరు. అమ్ముకుట్టి పెళ్ళంటే పాలల్లో పాల్లా కలిసిపోవడం, పంచదారలా కరిగిపోవడం. పెళ్ళంటే నమ్మకం. ఆ నమ్మకం తిరుగులేనిది. అది దీపం లాంటిది. దాని మీద అనుమానపు నీడలు పడవు. అనుమానం ఉన్న చోట నారాయణ అన్న బూతులా వినిపిస్తుంది. నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అన్నట్టే వినిపిస్తుంది. మా గాడ్ ఫాదర్ హైసెన్బర్గ్ అనేవారు, యు గాట్ నో రైట్ టు హర్ట్ ది అదర్ మ్యాన్. నౌకరైన మీద చేయడానికి హక్కు లేదు నీకు. ఈక్వల్గా వాడినేమో నువ్వు గౌరవించాలి. నువ్వు ఇంకోటి మీద జడ్జిమెంట్ ఎప్పుడు పాస్ చేయొద్దు. నువ్వు కొన్ని చెప్పేవారు. దాన్ని బట్టి మేము సినిమాలో అలా చేస్తాం. కొందరు అనవసరంగా తిడుతూ ఉంటే భార్యని అది తెలుస్తుంది అనమాట. తప్పని వాడు తెలుసుకుంటాడు. చూస్తున్న వాడికి ఏమోను సరదాగా చెప్తే వాడికి ఇట్ మేక్స్ హిమ్ థింక్ అనమాట.
పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం చిత్రాలు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే తలెత్తే సమస్యల నేపథ్యంగా రూపొందాయి. సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా. ఈ చిత్రాల్లో సైతం కథానాయికను చూపించే పద్ధతిలోనూ సంప్రదాయ వేడుకలను చిత్రీకరించే పద్ధతిలోనూ బాపు ముద్ర స్పష్టంగా వ్యక్తమై కొత్త తరం ప్రేక్షకులను మురిపించింది. బాపు హిందీ చలనచిత్ర సీమపై కూడా చెదరని ముద్ర వేశారు. ప్రతి సినిమాలోనూ బాపు పాటకు మాటకు పట్టాభిషేకం చేస్తారు. నారాయణ వచ్చాడండి. వచ్చాడా? తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను, చూస్తారా? అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిగినెస్సేనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. మనిషన్నాక కాసింత కళాపోసన ఉండాలి అని సందర్భం చూసుకుని వ్యాఖ్యానించని వారు కూడా చాలా అరుదే అని చెప్పొచ్చు. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు? అద్భుతం సార్. మడిసన్నాక కాసింత కళాపోసన ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? పాటల విషయానికొస్తే బాపు చిత్రగీతాలన్నీ మృదువుగానే పరిమళిస్తాయి. కథానుగతంగా సన్నివేశంలోంచి జనించే ఆయన గీతాలు సహజంగా, సుందరంగా ఒక మనోజ్ఞ వీచికల ప్రేక్షకుడి మదిలో ముద్రితమైపోతాయి. దృశ్యాన్ని సంగీతమయం చేసి అందంగా బొమ్మ కడతారు బాపు. అందరూ కథానాయికల అందాలను అర్ధనగ్నంగా ఆరబోసి సొమ్ము చేసుకుంటుంటే బాపు వారిని ఎంతో ఉన్నతంగా తెలుగుతనానికి దగ్గరగా ముస్తాబు చేసి తన సత్తా ఏమిటో చాటుకున్నారు. కోపంతో ఎర్రబడే కాటుక కళ్ళు, మూతి విరుపుల్లో గడుసుతనాలు, బిగించిన పైటలోంచి కవ్వించే వంపు సొంపులు, గర్వంతో బెదిరించే జడగంటలు కేవలం బాపు చిత్రాలకు మాత్రమే పరిమితం. ఆయన చిత్రాల్లోని హీరోయిన్లు కట్టిన చీరలు కూడా తెలుగునాట ఎంతో ప్రసిద్ధి పొందాయి. బాపు సినిమాల్లోని ప్రతి ఫ్రేమ్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. 2005 రాధా గోపాళం ప్రేక్షకులను కొత్తగా అలరించింది. ఓ వాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా, ఓ పట్టు జడా, రసపట్టు జడా, బుసకొట్టు జడా, నసపెట్టు జడా, ఇప్పుడెందుకే ఈ రగడా. ఆయన తీసిన సినిమాల గురించి ఎలా ఉంచితే అసలు తెలుగు మొహాలు ఇవి, అక్షరాల రూపురేఖలు ఇవి అని నిర్ధారణ చేసిన గీతకారుడు బాపు. ఆయన చిత్రాలు రాత గీత కలిసి కలబోసిన పన్నీటి జల్లులు, నవ్వులకు బదులు మనసులో పువ్వులు పూయించే దివ్య మనోహర చిత్రరేఖ విన్యాసాలు ఆయనవి. అన్ని ద్వారాలు తెరిచి అన్ని లోకాల్లోనూ విహరించి అన్ని రకాల చిత్రాలు వేసిన అసాధారణమైన చిత్రకారుడు బాపు. అణువణువున తెలుగుతనం, తనువంతా భక్తిరసం నింపుకున్న బాపు చిత్రాలు తెలుగునాట ఎందరికో ఆరాధ్య దైవాలు. బ్రెయిను లైను సమపాళ్లలో కలగలిసిన ఆయన రేఖా విన్యాసపు విసుర్లు చూస్తుంటే అందరి మోములపై ఇప్పటికీ ఎప్పటికీ చిరునవ్వులు మొగ్గలు తొడుగుతూనే ఉంటాయి. అందమైన అమ్మాయిని బాపు బొమ్మగా పోల్చడం తెలుగు నుడికారమయ్యింది. పెద్ద కళ్ళు, అంతకన్నా పెద్ద బొట్టు, సన్న ముక్కు, అంతకన్నా చిన్ని మూతి, బారెడు జడ, ఒళ్లంతా తెలుగుతనం మూర్తీభవించి అందానికి కొలమానంగా మారింది బాపు బొమ్మ అనే ఉపమానం తెలుగునాట పుట్టుకొచ్చింది. తన రూపరేఖ లావణ్య విన్యాసాలతో సంచలనాలు సృష్టించిన బాపు బొమ్మ తొలిసారిగా 1945లో బాలపత్రికలో అచ్చయింది. అప్పటి నుంచి నేలంత విస్తృతిని, సముద్రమంతటి లోతును సంతరించుకుంటూ బాపు గీత దశ దిశలా వ్యాపించింది. స్వతహాగా ఆయన ఎవ్వరి వద్ద గీతలు దిద్దుకోలేదు.
తన రేఖకు తనే ఓ రూపం కల్పించుకున్నారు. నాకు కొన్ని కోట్ల గురువుగారు ఉన్నారండి. నేను ఎక్కడ పలానా స్కూల్లో చదువుకోలేదు కదా, అంతా నేను మామూలు కాలేజీలో బిఎల్ దాకా బీకామ్ బిఎల్ దాకా చదువుకున్నాను. నాకు అవకాశం దొరకలే స్కూల్లో చదువుకోవడానికి, గురువుగారి దగ్గర నేర్చుకోవడానికి అవకాశం దొరకలే. మ్యాగజైన్స్ చూసేవాడిని, బొమ్మలు చూసేవాడిని. అలాగే నాకు ప్రతి ఆదివారం మూర్ మార్కెట్ అని ఉండేది మెడ్రాస్లో, ఆ మధ్య కాలిపోయింది. సెకండ్ హ్యాండ్ బుక్స్ అన్నీ అక్కడ దొరికేవన్నమాట. అక్కడ పాత అమెరికన్ మ్యాగజైన్స్ అని, బ్రిటిష్ మ్యాగజైన్స్ అని అవన్నీ నేను చూసేవాడిని, ఉన్న డబ్బులతో కొనుక్కునేవాడిని. వాళ్ళందరూ నాకు గురువులే. సాధారణంగా కళారంగంలోని ఓ శాఖలో కృషి చేసి సాధించిన వారు జీవితాంతం ఆ శాఖలోనే కృషి చేస్తారు. కానీ బాపు మాత్రం రేఖా చిత్రాలు, వర్ణ చిత్రాలు, తెలుగు వెలుగు రూపచిత్రాలు, క్యారికేచర్స్, దేవతల చిత్రాలు, సినిమా పబ్లిసిటీ, కమర్షియల్ పబ్లిసిటీ ఇలా అన్ని శాఖల్లోనూ కృషి చేశారు. 40ల్లో మొలకెత్తిన ఆయన బొమ్మలు 50ల్లో లేత మొక్కలై 60-70ల్లో క్రమ వికాసం పొందాయి. ఆయన చిత్రాల్లో క్షణక్షణం ఒక రేఖా హేమంతం, ఒక నవరేఖా చైత్రం. పాత గీత జారిపోయి కొత్త గీత ప్రాణం పోసుకోవడం, ప్రకృతికాంత వలువలు మార్చుకున్నట్టే రేఖలు, వెలుగు నీడలు, వంపు సొంపులు అన్నీ ఉంటాయి. మొదట బాపు రాజకీయ విసురులతో ఆంధ్రపత్రికలో కార్టూన్ కవ్వింపులు ప్రారంభించారు. అనంతరం తెలుగువారి జీవితంలో పెనవేసుకున్న ప్రతి హాస్యపు సందర్భాన్ని కార్టూనీకరించారు. అప్పటి నుండి తెలుగు పత్రికా రంగంలో కుంచెపట్టిన ప్రతి చిత్రకారుడికి ఆయనే కులగురువు. అప్పడాల కర్రను సృష్టించి ఆంధ్రులని నవ్వుల్లో ముంచెత్తారు. కార్టూన్లలోని లావుపాటి భార్య, బక్కమొగుడు, చండశాసనుడైన ఆఫీసరు, బెదిరిపోయే చిరుద్యోగితో తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేశారు. బ్రష్తోనో, క్రోక్విల్ నిబ్తోనో, ఈక్వల్ స్ట్రోక్ పెన్తోనో, దేనితో వేసిన స్వంతదనంతో అలరారే సంతకం, అక్కర్లేని రేఖా విన్యాసం ఆయనది. నిబ్బు బట్టి, కాగితం బట్టి బొమ్మల క్వాలిటీ సంబంధం లేదండి అసలు. ఇప్పుడు రమణ గారు కానుకని ఒక కథ రాశారు. గొల్లవాడు కృష్ణుడేమో వేణువు ఊతుంటే అమ్మాయిలందరూ కూడా పడుతుంటే ఈ వేణువులు ఏదో మహత్యం ఉందని ఆయన చూడకుండా దొంగిలించేసి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికి తీసుకెళ్ళి వాయిస్తే అపశృతి పలుకుతున్నది. అప్పుడు తెలుసుకుంటా అనమాట, అది వాయించేవాడు బట్టి ఉంటున్నది, అంతేగాని ఆ ఫ్లూట్లో మహత్యం ఏం లేదు, మ్యాజిక్ ఏం లేదని చెప్పి వాడి జీవితం అంతా తనకి దానికి ఏమంటారు చూసారా అండి, ఎలాగో అలా ఆయనకేమో ఆ తప్పు ఒప్పుకుని నేను ఇలా తప్పు చేశానని చెప్పడానికని చెప్పి ఫ్లూట్లు మంచి ఫ్లూట్ తయారు చేసి కృష్ణుడు ప్రజెంట్ చేయాలని చెప్పి మొత్తం జీవితంతో ఇచ్చిస్తాడు ఆయన. ప్రతి ఫ్లూట్లోనే ఏదో ఒక అపశృతి పలుకుతూనే ఉంటుంది. ఇక చివరికి విసిగెత్తి రేపు ఇంక పోతానికి లాభం లేదు, ఓపిక లేదంటే ఆ రోజున కృష్ణుడు వచ్చాట పిల్లాడి చేత ఒక ఫ్లూట్ చేసి దాన్ని టెస్ట్ చేయకుండా పంపించేస్తాడు. ఆయన నోటి దగ్గర పెట్టుకుంటే వీడు అపశృతి పలికిన వేణువులన్నీ అటక మీద పడేసాట, అన్నీ మోగాయట. అదనమాట వాయించేవాడి బట్టి ఉంటుంది. ముళ్లపూడి గారు ప్రాణం పోసిన బుడుగు, సీగానపి సూనాంబ, రెండు జళ్ల సీత, రాధా గోపాళంలకు ఆకారం కల్పించిన బాపు కార్టూన్ల రంగంలో కొత్త సంచలనాన్ని సృష్టించారు. ఆయన బొమ్మల్లో క్యాప్షన్ వల్ల కాక కేవలం బొమ్మ చూస్తే నవ్వొచ్చేవే అధికం. తెలుగుతనపు కవ్వింతలకు తన తెలివితేటలు జోడించి హాస్యతరంగాలు సృష్టిస్తున్న బాపు అంతరంగం ఎప్పుడూ ఆధ్యాత్మిక సౌందర్యంలో ఓలలాడేది. ఆ హృదయోల్లాసంతోనే తన్మయ భక్తితత్వానికి ఒక ఆకృతి కల్పించారు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అంటూ శ్రీరామచంద్రుని సౌందర్య రూపాన్ని అక్షరచిత్రం చేసిన కవిభావానికి అక్షరాల రూపకృతి అనిపిస్తుంది బాపు చిత్రించిన శ్రీరాముని చిత్రం. రాముని పేరు చెబితే ఆయన తనువంతా రాగరంజితమవుతుంది. ఎన్నిసార్లు గీసినా ఆయన మనసు ఏదీ మరియొకసారి అని అడుగుతూనే ఉంటుంది. అందుకే అందమైన రామాయణాన్ని ఆహ్లాదకరమైన రంగుల బొమ్మలతో తీర్చిదిద్ది తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచి భాషల్లో వెలువరించారు. ఒక్క రాముడనే కాదు, ఆయన ఏ దేవుణ్ణి సృజించినా చిత్రమంతా పారవస్యంతో నిండిపోతుంది. జనార్దనాష్టకం, పాశురాలు, అన్నమయ్య కీర్తనలు ఇలా ఎన్నో. ఈ బొమ్మలన్నీనండి భక్తరామదాస ప్రాజెక్ట్ అని భద్రాచలం
దేవస్థానం వారి తరఫున పెట్టారు ఒకప్పుడు 1999లో. అప్పుడు వారు వేయించిన బొమ్మ అన్నమాట అండి. ఇవన్నీ అదేమోను ఆ బొమ్మ గర్భగుడిలో పెట్టిన అదృష్టం నాకు దక్కింది. అది ఆ బొమ్మ సాక్షాత్ మూల విగ్రహాలు అక్కడ ఉన్న చోట పెట్టారన్నమాట. అది ఇది ఈ బొమ్మ కూడాను ఇది చూసారా, రాముడు హనుమంతుడు రామదాస్ పాడుతుంటే ఆయన ఏమో చిటికేస్తున్నాడు, సంగీతం అన్నమాట. ఇలా వేస్తారు కదా. ఈ బొమ్మ ఇది నాకు చాలా ఇష్టమైన బొమ్మ. ఇక్కడ ఉన్నది రామదాస్ అయినా మొట్టమొదటి వేసిన ఏంటంటే ఇది జానకితో జనాంతికం అని దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు చక్కటి ఒక ఆర్టికల్ రాశారు సరదాగా. అంటే సీతతో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఏమ్మా మీ ఆయనకి ఏదైనా అంటే కోపం వచ్చేస్తుంది, నీకు ఏం మంచి చేశాడు, అడిగి పంపించాడు, ఇచ్చేసాడు అది చేశాడు అని చెప్తుంటే ఆవిడ నవ్వుకుంటుంది అనమాట. ఎందుకంటే జనాంతకం ఎక్కడనే, రాముడు సర్వాంతర్యామి కదా, అన్ని చోట్ల ఉండేవాడి దగ్గర జనాంతకం ఎక్కడ, అందుకోసం ఆయన అలా వేశాను. ఇది రామోజీరావు గారు చూసి చాలా మెచ్చుకున్నారు. నాకు భలే ఆనందం ఇస్తుంది అనమాట ఈ బొమ్మ. తెలుగుతనానికి బాపు చిత్రాలు అద్దం పట్టడమే కాదు, బాపు చిత్రంలోలా ఉండడమే తెలుగుతనం అనే స్థాయికి ఆయన బొమ్మలు ఎదిగిపోయాయి. ఇలా క్రమక్రమంగా కొత్త పుంతలు తొక్కుతూ చిత్రకళారంగంలో అన్ని విధాలా వేళ్లునుకున్న బాపు ఎన్నడూ ఆగింది లేదు, వెనక్కి తిరిగి చూసింది లేదు. దాశరథి గాలిబ్ గీతాలు, శ్రీశ్రీ మహాప్రస్థానం మొదలుకొని ఎన్నెన్నో కవితా సంకలనాల్లోని గీతాలకు బొమ్మలతో ప్రాణప్రతిష్ఠ చేశారు. బారిస్టర్ పార్వతీశం, అరబ్బీ మురబ్బాలు, అమరావతి కథలు, హరివిల్లు వంటి ఎన్నో రచనలు బాపు గీతాంజలితో కొత్త వెలుగును, ఇంకొంత విలువను పెంచుకున్నాయి. జనార్దనాష్టకానికి వేసిన చిత్రాల రేఖ సౌకుమార్యం ఆయన భావుకతకు అద్దం పడతాయి. బాపు కవర్ డిజైన్తో అని పబ్లిషర్లు తమ పుస్తకాలకు పబ్లిసిటీ చేసుకునే స్థాయిలో ఎన్నో కథలు, నవలలకు ముఖ చిత్రాలను అందించారు. తన చిత్రరచనతో రచయితలనే ఔరా అనిపించిన ధీశాలి ఆయన. అంతేకాదు, గురజాడ చలువతో తెలుగువారికి అత్యంత సన్నిహితులైపోయిన గిరీశం, మధురవాణి వంటి కన్యాశుల్కం పాత్రలకు రూపం ఇచ్చి తన అసమాన ప్రతిభను చాటుకున్నారు. ఆంధ్రపత్రికలో సంచలనం సృష్టించిన తెలుగు వెలుగులతో జాతి అభ్యుదయానికి బాటలు వేసిన వారి స్థాయిని మరింత ఉన్నతీకరించారు. అతి తక్కువ గీతల్లోనే ఆ ప్రముఖుల రూపాన్ని, వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. పలువురు సినీరంగ దిగ్గజాల ప్రతిభకి, సద్గుణాలకి వెలుగు దివిటీలు పడుతూ కార్టూనులందించారు. ప్రసిద్ధి చెందిన ఎన్నో సంస్థలకు లోగోలను కూడా రూపొందించారు. అనేక మంది ఆర్టిస్ట్ చూస్తూ ఉంటాం కదా, అయ్యో అవోయ్ ఇది ఈ కాంపోజిషన్ ఇలా చేయాలి, ఈ లైన్ ఇలా గీస్తే ఎంత బాగుంటుందని చెప్పి నెక్స్ట్ ఏదో బొమ్మ వస్తుంది ఆ లైన్ గీసేవాళ్ళు. ఒక్కవాడి కృష్ణమూర్తి గారు చూస్తే ఆయన చూస్తే ఆయన పురాణాల్లో మన వ్యక్తుల్ని ఆయన ఎలా వేసేవారు, ఆయన ఆ స్టైల్, ఆ పురాణాల బొమ్మ ఏదైనా వచ్చిందనుకోండి అలా స్టైల్లో కూర్చుని నేను ట్రై చేశాను. ప్రయత్నం 1% వచ్చింది చాలు మనకి. మహానుభావుడిది భీష్ముడు ద్రోణుడు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు. భీష్ముడు ద్రోణుడు మామూలుగా వేయరు, ఆయన వేయరా, మహావీరులు కదా, ఆ కూర్చునే దర్జా, అది ఒక మాట వేశారు. అలాగే మొక్కపాటి మన పిల్లకా నరసింహమూర్తి గారు ఇంకో గురువు గారు నాకు ఆ మహానుభావుడిది పౌరాణికల్లో వేశారు. చాలా ట్రై చేశాను, ఆయన మాత్రం కుదరలేదు, నాకు 0.5% కూడా రాలే ఆయనలా వేద్దామని ట్రై చేస్తే. అవన్నీ నాకు బైబిల్స్ బొమ్మేసే ముందర ఆయన కళ్ళగద్దుకుని ఒక మాట చూసుకుని ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. అందుకని మీకు స్టైల్స్ ఎక్కువ వస్తుంటాయంటే అదనమాట కారణం. అనేక మంది ఆర్టిస్ట్ చూస్తాం కదండి, అందరికీ ప్రతి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అన్ని వేషాలని ఆశ్రమా జీవితకాలం సరిపోద్ది దానికి. బహుముఖ ప్రజ్ఞావంతుడైన బాపు నవరసాలను ఒలికిస్తూ 9 చిత్రాలను అపూర్వంగా ఆవిష్కరించారు. వీరం, శృంగారం, హాస్యం, రౌద్రం వంటి ఒక్కో భావం ఒక్కో తీరుగా చూడ చక్కగా వ్యక్తమవుతూ కళాప్రియులకు రసాస్వాదన కలిగిస్తూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తన వయ్యారపు గీతలతో తెలుగు వర్ణమాలకు కొత్త నుడికారాన్ని నేర్పిన బాపు లిపి తెలుగు లోగేళ్లలో సుప్రసిద్ధం.
పెళ్లిళ్ల వంటి శుభకార్యాల ఆహ్వానాల్లో, గ్రీటింగ్ కార్డుల్లో ఆయన అక్షరాలే అలంకారాలు. వంకర టింకరగా ఉండే ఆ అక్షరాల్లో ప్రాణశక్తి ఉంది. కుదురుగా రాయడం రాక వంకరతనాన్ని ఫ్యాషన్ అంటున్నాడని కాకులంటే అవి అక్షరాలు కాదు, వజ్ర వైఢూర్యాలని లోకులు కొనియాడారు. బొమ్మలు, సినిమాలు నాణ్యానికి ఒకవైపైతే పిల్లల కోసం తీసిన వీడియో పాఠాలు మరొక వైపు. 1, 2, 3 తరగతుల అఆలు, అంకెలు, లెక్కలు, తూకాలు, కొలతలు మొదలైన అన్ని అంశాలని ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ప్రకారం 30 గంటల వీడియో పాఠాలుగా తయారు చేశారు. ప్రాథమిక విద్య సాధారణంగా చదువు అంటే పిల్లలకి చాలా చిరాకు కదా, సోమవారం స్కూల్కి వెళ్ళాలంటే ఏడుస్తూ ఉంటారు. అలా కాకుండా రామారావు గారు చెప్పింది ఏంటంటే తెలుగుతనం పోతోంది మీకు అందరికి పిల్లలకి, అందుకని మీరు 5వ క్లాస్ దాకా తెలుగు వచ్చేట్లు, తెలుగు పద్యాలు, తెలుగు మాటలు, తెలుగు సామెతలు అవి ఆ భాష వచ్చేట్టు మీరు నాకు చేసి పెట్టండి ఆడియో విజువల్గాను. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేరే ఏ లాంగ్వేజ్ వేసుకుని నాకు అనవసరం, నాకు మాత్రం ఆ తెలుగు పక్కా ఫౌండేషన్ నాకు కావాలి. అలాగే ఆయన 100 పద్యాలు చేసాం. ఆలు, గుడింతాలు అవన్నీ ఎంత చక్కగా ఆడుతూ పాడుతూ ఎలా నేర్చుకోవచ్చో పిల్లాడు అంత అందంగా చేయించారు మా చేతది. అలాగే విజ్ఞానం కూడానేమో మామూలు మాటల్లో చెప్పడం అనమాట. మున్సిపాలిటీ అంటే ఏమిటి, గ్రామం అంటే ఏమిటి, రవాణా అంటే ఏమిటి, పోస్ట్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా కథల్లాగా కథలు చెప్తూ సరదాగా కబుర్లు చెప్తూ మాస్టర్ పిల్లలు చెప్తూ ఉంటాడు, విజువల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఆయన 36 గంటలు చేసాం, 3వ క్లాస్ దాకా చేసాం. కథలని బొమ్మలతో పత్రికలని, కదిలే బొమ్మలతో వెండి తెరని అలంకరించిన బాపు బుల్లితెర వైపు తన దృష్టి సారించారు. బుల్లితెర నోట్లో బ్రహ్మాండమంతటి భాగవతాన్ని ఇమిడ్చి అపర వ్యాసుడనిపించుకున్నారు. దేశం గర్వించదగ్గ రామాయణ, భారతం, భాగవతంలో ఒక భాగవతం మేము చూపించే అదృష్టం మాకు వచ్చినంటే ఇంక ఎంతకంటే ఎక్స్పీరియన్స్ ఏం చెప్పగలం. ఆయన రమణ గారు అద్భుతమైన దాంట్లో ఉన్న ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. అది క్వశ్చన్స్ వస్తే దాన్నేమో పరీక్ష చేత అడిగించారు, శుకుడి చేతేమో సమాధానం చెప్పించారు. ఏ సమాధానం ఏ ప్రశ్న అడిగినా మనకు వచ్చే ప్రశ్నలన్నింటినీ వాళ్ళ చేత చెప్పించారన్నమాట. అందువల్ల ఏదో మనకి అందుబాటులో లేవనుకునే ఈ భారతం, భాగవత, రామాయణం, ఎస్పెషల్లీ భాగవతం అందుబాటులో లేని అందరికీ అందుబాటులో ఉండేట్టు జరిగింది. అది ఆ అదృష్టం మాకు దక్కింది కదండి. బాపు ఇంతటి ప్రజ్ఞాశాలి కావడానికి కారణం కేవలం దైవానుగ్రహమే అనుకుంటే పొరపాటు. నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష, తీరని తపన, విస్తృత అధ్యయనం బాపును ఉన్నత శిఖరాలపై నిలబెట్టాయి. సంగీత సాహిత్యాలకు సంబంధించిన అతిపెద్ద లైబ్రరీ బాపు వద్ద ఉంది. సినిమాల చరిత్రలు, నటులు, దర్శకులు, నిర్మాతల జీవిత చరిత్రలు, ఫోటోగ్రఫీ, సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్లపై పుస్తకాలు, ఇలా ఎన్నో బాపు గ్రంథాలయంలో ఆయన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నాయి. అందుకనే ఆయన బుద్ధి కూడా బహుముఖంగా విస్తరించి తెలుగువారికి వెలుగు కానుకలనందించింది. 2008 ఆయన కళా సృష్టి నుంచి వెలువడిన మరో సినిమా సుందరాకాండ. ఈ చిత్రం యువ హృదయాల్లో తీయని అలజడి రేపింది. బాపు బహుముఖ ప్రతిభ వెనుక బహిరంగంగానే కనిపించే మరో ముఖం ముళ్లపూడి వెంకటరమణది. ఒకరిది గీత, మరొకరిది రాత. వెలుగు నీడలు, పాలు తేనెల వంటి ప్రతీకలు సైతం వారి స్నేహం ముందు చిన్నబోతాయి. చిన్ననాటి చెలిమి వారిది, కలిసొచ్చిన కలిమి వారిది. సుఖం వచ్చినప్పుడు కలిసి నవ్వుకున్నారు, కష్టం వచ్చినప్పుడు కలిసి కష్టపడ్డారు. ఇవన్నీ ఒకెత్తైతే 2011లో ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం శ్రీరామ రాజ్యం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక
పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. సినిమా విడుదలకు ముందే బాపు జీవితంలో పెను విషాదం. శ్రీరామరాజ్యానికి స్క్రిప్ట్ అందించిన తన చిన్ననాటి మిత్రుడు, చిరకాల సహచరుడు వెంకటరమణ కన్నుమూశారు. మనసుతో స్కెచ్ వేసి కళ్లతో దృశ్యాలను చిత్రీకరించి ఎన్నో కళాఖండాలకు ప్రాణం పోశారు బాపు. కళలకు కలలకు వార్ధక్యం ఉండదు. తెలుగువారు తమ గుండెల్లో పట్టం కట్టుకొని బాపుని కొలుస్తారు. ఆయన తరతరాలకు తరగని స్ఫూర్తి, వెండి తెరపై చెరగని సంతకం.